పేరమ్మా నరసమ్మ. నరసమ్మ. ఆ, సో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినావు, ఆ, ఓకేనా? ఆ. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తా ఉన్నావు. ఉమ్. సో ఏది మంచిగా అనిపిస్తా ఉన్నది, ఎవరు మంచిగా చేసినట్టు? ఏది మంచి ఏది లేదు. ఇయ్యాలనే ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయింది ఆయన ఎక్కి. ఏం చేసిండు? ఒక బస్సు పిరి పెట్టిండు. పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళం కూకున్నాడు బస్సు ఎక్కితే. అమ్మా, నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు బస్సు పథకం ఫ్రీ పెట్టినప్పటి నుండి ఎన్నిసార్లు బస్సు ఎక్కి? 3 సార్లు పోయినా. సో ఎట్లా అనిపించింది అమ్మా బస్సు? మంచి అనిపించలే. ఎందుకు? ఒకళ్ళ మీద ఒకరు కూకున్నాడు అయితే. ఇప్పుడు పైసలు ఇచ్చినాం, మంచిగా వరుసగా కూకుంటాం. అట్లా లేదు. నా మీద నువ్వు, నీ మీద నేను, నా మీద నువ్వు, నీ మీద కొట్టుకునే పరిస్థితులు ఉన్నారా జనాలు? సో మంచిగా అనిపిస్తా ఉన్నదా మరి? మంచి అనిపిస్తుంది. ఏ మంచి అనిపిస్తుంది? ఇంద్రమ్మ పథకాలు అన్నాడా? ఇచ్చిండా? లాట్ రూమ్ కట్టమన్నాడా? ఒక్క లాట్ రూమ్ కూడా కట్ట, ఒక్క పైసా రాలే. ఏం చేయం ఇక? మాసం పింఛన్ పెడతాను అన్నాడు 60 ఏళ్ళకు. నాకు 60 ఏళ్ళు ఉన్నాయా? 70 ఏళ్ళు ఉన్నాయి. మరి పెన్షన్ ఎందుకు రావట్లేదు? ఎందుకు వస్తలేదు? మీరు అనుకున్నారా ఒకవేళ రేవంత్ రెడ్డిని ఓటు గాన మేము వేస్తే కేసీఆర్ కంటే ఎక్కువ చేసి చూపెడతా, మీకు అన్ని పిరి అన్నాడు, లాట్రూమ్ కట్టుకోమన్నాడు, ఇంకులు గుట్ట తీసుకోమన్నాడు, ఇవన్నీ చెప్పిండు. ఏదొక్కటి మాకు ఒక బస్సు ఇచ్చిండు. ఏ లాభం గెలిపించి? కేసీఆర్ గెలిపిస్తే వాళ్ళ అల్లుడు పెట్టుబడి పెట్టిండు, వాళ్ళ బిడ్డ పెట్టుబడి పెట్టింది, ఆడు గెలిచిండు. నాకెవరు లేరు పెడతాను కానీ అంటాను. మొన్న మా ఊళ్ళోకి వచ్చి ఎందుకు ఇస్తలేడు? సరే 2000 ఇస్తాను అయ్యా నా ముసలోనికి 2000 ఇస్తాను. 2000 ఇద్దరం పెళ్ళ మొగలం బతామా? ఒగ్గి పనికి వచ్చాను లేదా, లేకపోతే ఇది కాలు ఇరిగి సత్తాను. ఆ నుంచి ఇడికి నడవలేక ఏం బతాం ఇక. అమ్మ, ఇప్పుడు మీరు కరువు పని చేస్తా ఉన్నారు కదా? చెప్తాను. సో ఎన్ని రోజుల నుండి చేస్తా ఉన్నారు కరువు పని? ఇప్పుడు 8 వారాలు. ఈ వారంతో 8 వారాలు. సో డబ్బులు వస్తున్నాయా? ఒక్క రూపాయి రాలే. మీకు డబ్బులు ఇస్తలేడు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, అది కూడా లేదు. ఏది లేదు. సో మీకు జనాల్ని మభ్య పెట్టి కుర్చీ ఎక్కిండు, అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, ఎవరికి వేస్తారు? మాకెవరు ఇస్తావానికే. మరి కేసీఆర్ నీకు అప్పుడు 500 1000 రూపాయలు ఉన్నప్పుడు 2000 చేసిండు కదా మరి? చేసిండు. ఆయన ఎట్లా ఓడిపోయిండు అంటే బడిపిల్లలు చేపట్టి ఓడిపోయిండు. మాకు నౌకర్లు ఇస్తలేడు, లంచనుకో వాడిని గెలిపిస్తే వచ్చింది అన్నాడు. ఆ బడిపిల్లలు చేపట్టి వాడిని ఓడిపోయిండు, లేకపోతే ఆయన ఉంచుకుండు. ఏం చేసిండు? మాకేమన్నా పెట్టిండా? సన్న బియ్యం వచ్చినా ఇంకా ఇంత దొడ్డు ఉన్నాయి, ఇంత దొడ్డు బియ్యం. అందులో సగం మెరుగలు సగం బియ్యం. ఎట్లా కోరుకోను, ఎట్లా తినా? ఇంత అభిమానంగా పడ్డారు, డబ్బు కాశపడ్డాడు. ఏది సకాలు చేసిండు? నువ్వే చెప్పు ఇక, నువ్వే చెప్పు. ఏ సకాలు చేసిండు? ఏం చేయలే. ఇప్పుడు మీకు ఎంత ఉందమ్మా పొలం? ఎంత ఉంది? పొలం ఎక్కడిది నాయన? 10 గుంటలు ఉన్నది. ఇద్దరం పిల్ల మొగలం బతకాలి. నాకు ఒక ఆడిపోరి, ఆ పోరికేం పెట్టుకో, నేనే బతక. రెక్కలు కట్టే ఇప్పుడు 4 వారాలు చేయబట్టి ఒక్క రూపాయి కూడా పడలేదు, పైసలు కూడా. ఏం చెయ్యం? మట్టి మోసి బతుకుతాను. గట్ట మట్టి చూడుపా, గట్టాలు మోసినట్టు. ఇప్పుడు మీరు పని చేస్తా ఉంటే అయినా కూడా మీకు డబ్బులే రాలే. ఎన్నడావా? ఇప్పుడు 4 వారాలు 8 వారాలు. ఒకవేళ కేసీఆర్ ఉండుంటే టైం టు టైం పడేదా? పడేది. అప్పుడు ఎప్పుడు పడే నిరుడు చేసిన పైసలు ఇయ్యాడు పడ్డాయి కేసీఆర్ ఉన్నప్పుడు. మహిళలకు ఇస్తామన్నాడు, మహిళలు పోయినాయి, సున్నం పోయింది, అన్నం పోయింది, ఏది లేదు. ఇక మేమే ఉన్నాం. ఉద్యోగాలు చేయబట్టే ఇప్పుడు ఆయన ఓడిపోయిండు. నేను అంటలేనా? ఉద్యోగాలు చేయబట్టే ఓడిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఒకవేళ దేవుని దయ వల్ల గెలిస్తే నేను బీజేపీకి వెళ్ళిపోతా అనుకుంటా చెప్తా ఉన్నాడు, ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. మళ్ళీ లంచం తింటాను, ఈయన లంచం తిన్నాడు, మళ్ళీ వాడ తింటాను పోతాడా? ఏం చేసిండు? ఏం పెట్టాడు మాకు? ఈ కాలు ఇరిగినా కూడా గింత రూపాయి ఇస్తలేడు. మరి ఏంది?
ఇలానే ఉండాలి. అరే పోతా అంటున్నమ్మా ఇప్పుడు. పోతలేము సాలక ఆ, సాగలేక జనాన్ని జాగలేక ఆ. జనాన్ని జాగలేక పోతాండు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? దొంతి మాధవరెడ్డి అతను బీఆర్ఎస్ పార్టీ కదా, అతను మంచి చేసిండు కాబట్టి మీరు గెలిపించిండు. అందులోకి వచ్చి ఇళ్ళకి వచ్చిండు. అందులో నుంచి ఇళ్ళకి రాను, ఇళ్ళ నుంచి అందులోకి పోను.